హలో గైస్ అందరికి. సో ఏంటబ్బా బ్రో, ఏంటి బ్రో అంత హార్ట్ తగ్గిపోయింది అనుకుంటున్నారా? నేను పడిన కష్టం కూడా అలానే ఉంటుంది నా హార్ట్ లాగే. సో ఏం లేదబ్బా, రీసెంట్గా నేను ఊరికే సరదాగా మైనింగ్కి వెళ్ళా. అంటే అక్కడ విలేజ్ ఉంది కదా, సో అక్కడ విలేజ్ దగ్గర దగ్గర ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళా. ఏమన్నా ఉంటుందా కొత్తగా అని. అక్కడ నాకు ఒక వింతకరమైన జాంబీ ఒకటి కనపడ్డాడు. జాంబీస్ అయితే కనపడ్డారు, మీకైతే ఇప్పుడు చూపిస్తా వాళ్ళని. వాళ్ళని అంతే కదా, ఇద్దరే కదా. ఒక అంటే ఇప్పుడు మనం ఎలా కూర్చుంటాము ఒకరిపైన ఒకరు, అంటే మీకు చూపిస్తాను ఆగండి అబ్బా, చెప్తే నాకు కూడా సరిగ్గా ఉండదు. అండ్ నేమ్ ట్యాగ్ కూడా 5 తెచ్చుకున్నా. కష్టపడ్డాను గైస్, బాగా కష్టపడ్డాను నేమ్ ట్యాగ్లో కూడా. అండ్ యా, అదిగోండి. నేను చెప్పాను కదా మీకు వీళ్ళని నేనైతే తెచ్చుకున్నా. అండ్ ఓ ఓ ఓ పిల్ల జాంబీ. ఓకే వీడైతే నేను చంపేసేలా ఉన్నాడు. లేదు యా, వీళ్ళిద్దరిని నేనైతే తెచ్చేసుకున్నా. ఇటు సైడ్ ఒకటైతే ఉంటుంది అనమాట, అటు సైడ్ నుంచి. ఇప్పటికైతే పేరు పెట్టా, డీస్పాన్ అవ్వకుండా ఉంటారని. అండ్ వీళ్ళ కోసం నేనైతే ఒక ఇల్లు కూడా కట్టదలుచుకుంటున్నా. అది ఎక్కడ కడదాం అనేది నాకైతే అర్థం కదా. అండ్ యా, అయిపోద్ది, ఇంకా పేరు పెట్టాను కదా, అది కూడా అయిపోయింది. దీని పేరు ఏం పెట్టా, ఎక్స్పీ కూడా అయిపోయింది. అండ్ వీళ్ళ కోసం ఒక ఇల్లు అయితే కట్టదలుచుకుంటున్నా. సో చూద్దాం మరి, ఆ ఇల్లు ఒక లెవెల్లో కట్టదలుచుకుంటున్నా. మరి ఆ లెవెల్లో వస్తుందో రాదో అది దాని ఇష్టం. మనకి దానికి కావాల్సింది ఇన్వెంటరీ క్లీన్ ఫస్ట్. సో ఇన్వెంటరీ క్లీన్ అవ్వాలంటే ఒక్కొక్క చెస్ట్ ఓపెన్ చేసి చెత్త అంతా పడేద్దాం. ఆగండి, ఇది వెళ్ళిపో. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, యా అంతే కదా. ఇవేంటో బ్లేజ్ రాడ్స్, అది అప్డేట్ వల్ల అట్లా కనపడుతుంది. అండ్ అంతే కదా, మనకి ఇంకేం కావాలంటే ఎన్ రాడ్స్ తీసుకుంటున్నా. ఎన్నో కాదులేండి, ఒక జాలు. ఒకటి కాదబ్బా, ఒక 4 అలా తీసుకోవాలా. ఓకేలేండి, ఒక 10 తీసుకున్నా. అండ్ ఇవి ఓపెన్ చేస్తే ఏమన్నా ఉంటాయేమో చూద్దామని. ఫుడ్ ఇది, నాకు స్టోన్స్ అయితే కావాలి. యా, ఏ స్టోన్ అయినా పర్వాలేదు, బట్ ఇవైతే ఇంకా బాగుంటాయి, అందుకనే తీసుకుంటున్నా. అండ్ ఇవి కూడా కావాలబ్బా, లేకపోతే వీటితో చేద్దామా, బాగుంటుంది కాంక్రీట్, వైట్ కాంక్రీట్తో. మా దగ్గర కాంక్రీట్ బ్లాక్స్ ఊళ్ళుది టెరాకోటా తెచ్చుకుందాం గైస్ మనం వెళ్ళి. వైట్ టెరాకోటా లైక్ అలా తెచ్చుకుందాం పోయి. నాకు దారి గుర్తుంది టెరాకోటాది. అండ్ అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. టెరాకోటా తెచ్చుకుందాం పదండి. సో నా దగ్గర ఉన్నాయి కదా ఇవి, యా 64 స్టాక్ పైన ఉన్నాయి. సో చలో పోయి టెరాకోటా ఒక 2-4 స్టాక్స్ తెచ్చుకొని వాళ్ళకైతే ఈరోజు ఇల్లు కట్టాలని ఫిక్స్ అయిపోయా. మొన్న దొరికారు గైస్ వాళ్ళు, ఇంక వీళ్ళు తీద్దాంలే అనుకొని అట్టే పోతుంది అది. సో ఇంక ఈరోజు ఖచ్చితంగా తీయాలని ఫిక్స్ అయిపోయా, అందుకే తీస్తున్నా. అండ్ అది ఎలాగా స్ట్రైట్గా కదా. ఓకే చలో. ఓ గైస్, ఈ కొండ నాకు భలే ఇష్టం అనమాట. ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా బిల్డ్ చేస్తే చేస్తా ఖచ్చితంగా, చెప్తాను కదా. చేసే పని అయితే చాలా ఉంది నాకు. అండ్ ఇది బాగా చెంక్స్ లోడ్ అవుతాయి కదా, నాకు కూడా ఏమైనా కనపడేది. చెంక్సే లోడ్ అవ్వవు, నాకు ఇంకెట్ట కనపడుతుంది, మీకు ఎట్ట చూపిస్తాను చెప్పండి. అండ్ ఇది పైకి వెళ్తే బాగుంటుంది కదా. అండ్ మొత్తం పోయింది అనుకుంటాబ్బా, లేదు ఎట్టు వెళ్తున్నాను రా. ఒక్క నిమిషం అబ్బా, పైనకి బా. ఎస్, ఫైనల్గా నేను డైరెక్షనే తిప్పేసుకున్నా కదా. అండ్ ఇది కదా శాండ్ది, ఇక్కడ విలేజ్ ఉంటుంది. అక్కడ ఉంటుంది అబ్బా టెరాకోటా, ఇప్పుడు కనపడి సావటం లేదు. విలేజ్ ఉంటుంది అక్కడ. ఇది శాండ్, ఇది కొంచెం ముందుకు పోదాం పదండి. ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది, దాని వెనక ఉంటుంది మొత్తం. బీచ్ని ఫాలో అవుదాం. యా 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 సో స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ కొండగా ఇది కూడా బాగానే ఉంటుంది. బొక్కలోంచి వెళ్ళిపోదాం అనుకున్నా. యా, ఇది ఉంది కదా, దాంట్లోంచి నాకైతే నేమ్ ట్యాగ్స్ దొరికాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఐ థింక్ సో ఉండొచ్చు అది. ఓకే, ఇక్కడ ఇంకో విలేజ్ ఉంది. యా,
ఇదిగోండి టెరాకోటా కొండ. సీడ్ అయితే అదిరిపోయింది గైస్, దేనికైనా చెప్పుకోవచ్చు సీడ్ అదిరిపోయిందని. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన వైట్ టెరాకోటా, వైట్ కానీ ఇది కానీ ఏదైనా పర్వాలేదు నాకు. నేనైతే ఇది తీసుకుంటున్నా. సారీ, మినిమం ఒక 2 స్టాక్స్ వద్దులేండి గైస్, ఎందుకంత. నేను 7x7 చేద్దాం అనుకుంటున్నా. హైట్ కూడా పెద్దొద్దు, బట్ చూద్దాం. వాళ్ళకి పేరు కూడా పెట్టదలుచుకుంటున్నా కదా, సో అందుకని నేను ఇంత చేస్తున్నా. ఒక స్టాక్ చాలు. యా, ఇంకేమన్నా బ్లాగ్స్ తీసుకెళ్దామా కొత్తగా? కలర్గా ఏం చేయదలుచుకోరా. ఒక ఎల్లో కలర్ తీసుకెళ్దాం పట్టండి. ఒక 10-20 తీసుకెళ్తే సరిపోద్ది. అండ్ ఫుడ్ కూడా, హెల్త్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఓకే గైస్, ఇంకా ఇంటికి వెళ్ళి కనపడతాలండి. వాళ్ళు లేకపోతే కాంక్రీట్తో చేసేసుకుంటా, వైట్ కాంక్రీట్ని దాంతో అయినా చేసుకుంటా. సరేలేండి గైస్, ఇంటికి వెళ్ళి కనపడతా. అండ్ మనకి గ్లాస్ కూడా కావాలి, ఒక స్టాక్. యా, తీసేసుకున్నాం గ్లాస్ కూడా. అండ్ చలో గైస్, ఇంకా వాళ్ళకైతే ఇల్లు కట్టడానికి రెడీ అయిపోదాం. ఇల్లు ఎక్కడ కట్టదలుచుకుంటున్నాను అంటే, ఈ ఏరియా ఖాళీ కదా, ఈ ఏరియాలో కట్టేద్దామా అనిపిస్తుంది. యా, ఎట్టో ఈ ఏరియా ఖాళీ, వాడేదానికి ఎట్టో ఏమీ లేవు కదా, సో ఈ ఏరియాలో కట్టేస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. నన్ను అడిగితే పర్ఫెక్ట్ ప్లేస్. బట్ విలేజ్ ఉంది కింద, అదిగా భయము. విలేజెస్ ఉన్నారు, వాళ్ళనేం అనరు, బట్ వాళ్ళని నిద్రపోరని. సర్లేండి, ఇక్కడ చేసేద్దాం ఏదైతే అదైద్ది. సో 1 2 3 4 5 6 7, ఓకే 7 8 కదా. సో యా, ఈ బ్లాక్స్ అయితే చాలు. 1 2 3 4. సో 8 into 8 అయితే వచ్చేస్తాయిలేండి, 4 కదా. సో 1 2 3 4 5 6 7 8. ఓకే. మరి గేమ్ ల్యాగ్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే చాలా ఎక్కువ పెరిగిపోయాయి కదా. ఒక 7 బ్లాక్స్ డీప్లోకి అయితే వెళ్తాలండి. సో మీకు ఫస్ట్ ఏరియా చూపించాయి, బ్లాక్ల ఏరియా. దట్ కలెక్ట్ చేసుకున్నాము. ఎక్స్ట్రా అన్నీ మూసేద్దాం, లైక్ ఎక్స్ట్రా లేయర్స్ అనుకోండి. యా, ఈ చోట నేనైతే వాళ్ళని పెట్టదలుచుకుంటున్నా. సో డీప్లోకి ఒక 4 బ్లాక్స్ ఆర్ 5 బ్లాక్స్ మెయిన్ చేసేస్తా, ఓకేనా. సో గైస్, ఫైనల్గా నేను ఇక్కడైతే మొత్తం క్లియర్ చేశాను. అదేంటంటే ఒక చిన్న సౌండ్ వచ్చింది గైస్, సారీ ఫర్ దట్. ఇంతసేపు వీడియో ఆన్లో ఉంది అనుకున్నా, అంటే చిన్న కట్టించాను, బట్ మళ్ళీ నేనైతే ఆన్ చేయలే కట్ తర్వాత. ఇప్పుడు చూసుకుని ఆన్ అయిందా లేదా అని. సో ఇప్పుడైతే ఆన్ అయింది. యా, ఫైనల్గా ఇలాగైతే చేసేసుకున్నా. అండ్ కింద అయితే గ్రాస్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను సరిపోయింది గైస్. సో ఇప్పుడు ఈ చుట్టూ కూడా వైట్ అండ్ ఎల్లోతో చేసేద్దాం అనుకుంటున్నా. సరిపోదు, బట్ చూద్దాం ఉంటుందో ఉండదో. ఓకే, ఏ చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా క్లిచ్చుల్ని? 2 3. ఓకే, ఇక్కడ ఇదైతే తీసేసుకోండి. సో ఇక్కడ ఎల్లో వస్తుంది, అండ్ అలాగా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో అయితే రావాలని అనుకుంటున్నా. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. సో ఓకే, లేకపోతే ఇంకేముంది, కాంక్రీట్ పవర్తో చేసుకోవడమే కదా. అది ఎంతసేపు అబ్బా, మిగిలినంటే 10 నిమిషాలు. సో ఇక్కడ వదిలేసుకోవచ్చు మీరు కావాలంటే, నాకైతే అవసరం లేదు, నేను అక్కడ కూడా తీసేస్తా. సో రావాల్సిన బ్లాక్స్ అయితే నాకు వస్తాయి. అండ్ చూద్దాం, రియల్గా చాలా కష్టమైతే పడుతున్నా. సో మీరు దానికైనా కనీసం ఒక లైక్ అబ్బా, మీ నుంచి నేను ఏం ఆశిస్తున్నాను. 4-4 ఇది మంచిది. 4x4 ఏరియా, యా బాగుంది, పర్వాలేదు, లుక్ అనిపిస్తుంది. ఓకే, నేను ఇంకా కాంక్రీట్ తెచ్చుకున్నా కనపడ. అండ్ ఫైనల్గా గైస్ మొత్తం కూడా క్లీన్ చేశాను, లోపల దట్టు కూడా తీసేసి వైట్ కాంక్రీట్ అయితే పెట్టాను. ఇప్పుడే కొంచెం లుక్ అనిపించిందిలేండి ఇందాకటికంటే. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని క్లోజ్ అయితే చేసేద్దాం గైస్. ఎస్, క్లోజ్ చేసేయాలి. అండ్ మిగిలిపోయిందని మనం ఏం చేయలేం, బ్రేక్ చేసేయాల్సిందే. అండ్ నైస్, గ్లాస్ చాలా బాగుంది.
గ్లాస్ ఉన్నట్టు కూడా తెలీదు. అదే కాకుండా వాళ్ళు అవును వాళ్ళు చచ్చిపోతారా? అవునే కదా. ఓకే, నాకు అదొక భయం కదా, చచ్చిపోతే ఒకవేళ. హ్మ్. సరిపోయింది గేస్. ఇప్పుడు మనం పైన ఒక టెంట్లా తయారు చేయాలి అయితే. ఇంకా అదే చేయాలి టెంట్ లాగా. చూద్దాం చూద్దాం, అంతా చేద్దాం. ఆగండి ఒక్క నిమిషం. నాకు ఒకవేళ వాళ్ళు చచ్చిపోరని అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒకసారి అప్పుడు ట్రై చేశా. అంటే నేను ఇప్పుడు చేసేవన్నీ కూడా ఒకప్పుడు నేను ట్రై చేసినవే, కాంక్రీట్ అది మిషన్ కూడా. సో దాన్ని కూడా త్వరలోనే చేద్దాం, ఎందుకంటే కాంక్రీట్తో మనకి చాలా పెద్ద బిల్స్ అయితే ఉన్నాయి. ఆలోచిస్తున్నా, చూద్దాం. ఓకే, గ్లాస్ కూడా పెట్టేశాను. టోటల్ లుక్ అయితే ఇది. అండ్ ఇప్పుడు లోపలికి దారి అయితే సృష్టించాలి. సెంటర్ ఏదిలాగా ఉంది, ఈ రెండు సెంటర్ అనుకుందాం. ఓకేనా. ఓకే, ఒక 4 బ్లాక్స్ ముందుకు వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి, అండ్ ఫైనల్గా ఈ లాస్ట్లో. ఓ సారీ ఎస్. అండ్ ఇక్కడ కూడా ఏదో ఒకటి పెట్టేద్దాం. ఎస్. ఓకే కదా, సెట్. అండ్ ఇప్పుడు డోర్ లాగా ఒక డోర్ పెడదామా లేకపోతే మూసేద్దాం? అబ్బా నాకేం పని, గ్లాస్ పెడతా నేను ఈడ. గ్లాస్ అయితే పెడతా, ఎందుకంటే నేను వాళ్ళని చూడడానికి, వాళ్ళు బతుకున్నారో చచ్చిపోయారు నేను చూడడానికి. సో నైస్, బాగుంది. అండ్ దీనికంటూ ఒక రూమ్ లాగా చేసేద్దాం, చిన్న రూమ్ లాగా. వాళ్ళు చచ్చిపోతారు, అదొక భయం, ఖచ్చితంగా చచ్చిపోతారు వాళ్ళు. మరేం చేయాలో నాకు అర్థం కావటం లేదబ్బా. అలానే ఇవ్వకుండా వదిలేద్దామంటే అలా కుదరదు, ఖచ్చితంగా వేయాల్సిందే. ఏం చేద్దాం గైస్, కామెంట్ చేయండి. అండ్ వీళ్ళ పేర్లు మర్చిపోయా, పేర్లు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళకి పేరు అయితే ఏదో ఒకటి పెట్టాలి కదా, సో దానికైతే ఖచ్చితంగా కామెంట్ మీరే చేయాలి. చూద్దాం మీరేం పేరు సజెషన్ చేస్తారు. నేనైతే ఇప్పుడు ఏదో పిచ్చి పేర్లు పెట్టేసా. వీళ్ళని లోపలికి తీసుకొచ్చేయచ్చులేండి. ఇక్కడ ఒక బొక్క పెడితే వీళ్ళు పడిపోతారు, అంతే, అయిపోయింది కథం. అండ్ ఇంకా అంత లోపల ఏమన్నా పెట్టాలా? పేర్లు ఉన్నాయి. అబ్బా సరిపోయింది కేసు, నాకు తలకాయ నొప్పి. అంతే కదా, నాకు తెలిసి ఇంకేం వద్దు ఇప్పుడు. అలా వాడు నన్ను ఎలా కొడతాడబ్బా, నేను ఇక్కడ చూడు కత్తితో కొడతామంటే నన్ను కొడుతున్నాడు, కామెడీ. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అంటే ఇంకేం వద్దు, ఇల్లాలని పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, నేనైతే ఒక జాంబీని వేసి వస్తా, చూద్దాం, ట్రై చేద్దాం. ఎవరో ఒకరు జాంబీ ఉండాలి కదా, లోపల ఎవరు లేరు. ఓకేలేండి గైస్, నేను ట్రై చేసి మీకైతే చూపిస్తాను. నేను వేరే వరల్డ్లోకి వెళ్ళి ట్రై చేస్తా, చూద్దాం మరి ఆ వరల్డ్లో కుదురుతుందో లేదు. అండ్ గైస్ వీళ్ళైతే కాలిపోతారు ఖచ్చితంగా. నాకు ఇప్పుడే చూసి వచ్చాను, వాళ్ళైతే కాలిపోతున్నాడు. అది ఎండున్నా కాలిపోతాడు అనమాట, పైన గ్లాస్ కదా, సో దట్స్ వై కాలిపోతున్నాడు. సో నేనైతే కవర్ చేసేద్దామని అయితే అనుకుంటున్నా. ఓకే చూద్దాము. అదైతే ఎగ్గుపట్టింది, వదిలేద్దాం ఇప్పుడైతే, నాకు దాంతో పనే లేదు. కవర్ చేసేద్దామని అయితే అనుకుంటున్నా. దానికి నాకు కావాల్సింది ఇదే బ్లాకులతో కవర్ అయితే చేసేస్తా. నేను పెద్ద ఏం యూజ్ చేయను కదా, ఏ బ్లాక్సే యూజ్ చేసేస్తా. ఎస్, చాలా ఐ థింక్ సో. ట్రై చేస్తా, చూద్దాం మరి ఎలా వస్తుందో. లుక్ అయితే నాకు బాగానే వచ్చింది నా వల్ల, అంటే కాపీ వల్ల. మరి ఈ వల్ల ఎలా వస్తుందో దాని ఇష్టం. అండ్ ఆ తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేశారు మొత్తం కూడా. ఇప్పుడైతే 4 లేయర్స్ 4 సైడ్స్ చేసేస్తా, కూల్ అయిపోద్ది కదా. ఎలాగైనా హెల్త్ తగ్గాల్సిందే. కామెడీ. అండ్ ఫుల్ హెల్త్ తగ్గిపోయింది కదా. ఓకే గైస్, అబ్బా నాకైతే పులుసు కారిపోతుంది. నేను మైండ్ క్రాఫ్ట్కి గ్యాప్ ఇద్దామని అయితే అనుకుంటున్నా, బట్ ఒక్కొక్కటి తర్వాత ఒకటి మైండ్లో వస్తూనే ఉంది. చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ థింక్ సో కాంక్రీట్ది పెద్ద బిల్డ్ ఒకటి అయితే ఉంది, అదైతే చేద్దాం అనుకున్నాను. చాలా పెద్ద బిల్డింగ్ అది, ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది అది.
ఒక స్టోన్స్ తోటే కడతాను నేను. మళ్ళీ దానికి ఈ స్టోన్స్ అయితే వాడలేనబ్బా, డీప్ స్టోన్స్. ఎందుకంటే ఇవి ఫర్నెస్లో పెట్టి స్టోన్లా చేసుకుని ఓయమ్మ అంత నస నాకొద్దు. నేను దాన్ని కుదిరితే ఒకవేళ కుదిరితే నార్మల్ దాంతోనే చేయడానికి ట్రై చేస్తా. నాకు ఇదంతా ఎదవసూది అనిపిస్తుంది. నువ్వెందుకు పైన మీద పైన పడుతుంది గైస్, పక్క ఎదురెదురుగా పడచ్చు కదా. వేస్ట్ గైస్, నాకు అందుకే ఏమంటే నచ్చదు. నేను లాంగ్ ప్రెస్ చేస్తా, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటా, అందుకే పైన దాని మీద పైది పడుతుంది. సో మళ్ళీ నాకే కోపం. అలా పడకూడదు అబ్బా, నాకు నచ్చదు అది. అండ్ అవును కదా, లైటింగ్ ఎండ్ రాడ్స్ చెప్పాను కదా, ఎండ్ రాడ్స్ చూద్దాం. ఎండ్ రాడ్స్ ఒకటి సరిపోకపోతే మిగతావి అయితే పెడతా, ట్రై చేస్తా. కింద షాడో చూడండి, అంటే లైట్గా చీకటి అవుతున్నట్టు. చూద్దాం మరి, అది కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు. అయితే పర్వాలేదని అనుకుంటున్నా, చూద్దాం దాని టైం అది. ఓకే, ఫైనల్గా పెట్టేశాను అబ్బా. ఎస్, ఇది. అండ్ ఇదేంటో శ్మశానం లాగా ఉంది, శ్మశానం లాగా ఉంది అది. నేనైతే ఎట్లాంటి మిస్టేక్ చేయను. రాత్రి వీళ్ళని షిఫ్ట్ అయితే చేస్తా, మార్నింగ్ అయితే అసలు చేయను. అది తెలిసి కూడా మార్నింగ్ చేస్తే ఇంక నా అంత తెలియలేని ఇంకోటి ఉండదు. అండ్ ఈ మధ్యలో ఎవరైనా జాంబీ అట్రాక్ట్ అవ్వకుండా ఉంటే సేఫ్. నేను 10 ఎండ్ రాడ్స్ అయితే ఉన్నాయి కదా, చేలో ఆ 10 తోటే ఆడుకుందాం. అండ్ ఓపెన్ చేసేసి ఫస్ట్ ఎండ్ రాడ్ అయితే ఇక్కడ ఒకటి, సారీ గెస్, బై మిస్టేక్ ప్లేస్ చేస్తా, వచ్చేసింది కదా. ఎస్, సెంటర్లో ఒకటి అయితే ఏం వద్దులేండి, సెంటర్ 2 ప్లేస్ చేస్తా ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి, పైన కూడా ఒకటి ప్లేస్ చేస్తాలేండి, ఆటో సౌండ్ అదేం కాదు, 2 పీస్. అండ్ ఇక్కడ కూడా ఒకటి కావాలి. లోపల ఖచ్చితంగా లైటింగ్ తక్కువ ఉంటుందిలేండి. ఇక్కడ ఒకటి పెడతా, ఇక్కడ ఒకటి. వాళ్ళు వెళ్ళిపోకుండా నాదే ఉంది కేసు, వాళ్ళు వెళ్ళకుండా ఉంటే నాకు గజ్జాలు. చచ్చిపోకుండా ఉండాలబ్బా ప్లీజ్. అనుకున్నది కథం ఓయా కాకుండా ఒక మంచి దాంతో అవ్వాలా. అండ్ ఆగండి, అది ఎప్పుడూ ఎండ్ రాడ్ పెట్టకూడదులేండి. అయితే వాళ్ళని పెట్టేశాక అప్పుడు పెట్టాలి ఎండ్ రాడ్. అయితే ఈ గ్లాస్ కూడా బ్రేక్ చేసేద్దాం. ఈ లోపల వాళ్ళని అయితే పెడతాను, ఆ తర్వాత పెడదాం కావాలంటే. అండ్ నైట్ అయ్యేదాకా వెయిటింగ్. ఇప్పుడు చేసేస్తే పోలా. ఏడున్నాడు సూర్యుడు? సూర్యుడు కనపడ్డు మనకి, మనం పెట్టుకునే షేడర్స్ వల్ల. ఓకేలేండి గైస్, నేనైతే చూస్తా, నైట్ దాకా వెయిట్ చేయను, చేసేస్తా. అండ్ ఫైనల్గా మిడ్ నైట్ అయితే చేస్తాను గైస్. అండ్ ఇప్పుడు వీళ్ళని వదలాల్సిన సమయం, నన్ను కొడుతున్నారు. ఓకే, కత్తి తీసుకొని, ఓకే రా త్వరగా రా. నాకు భయం వేస్తుంది, నన్ను చంపేస్తారు నువ్వు తాగా. ఓకే రా, దీని చేతిలో పెట్టుకుందాం. ఓకే, ఓకే గేమ్ లాగింగ్. ఓకేలేండి గైస్, నేను పెట్టేసాక కనపడతాలేండి, మళ్ళీ నాకెందుకు తలకాయ నొప్పి లేనిపోయింది. అండ్ గైస్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ గైస్, ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇంకా ఏమైనా తీసుకొద్దామని వచ్చాను. బేలింది దాని పేరేంటి, క్రీపర్ బేలింది. ఆడకపోతే పేర్లు కూడా మర్చిపోతాం. అండ్ ఒకసారి చూద్దాం వీళ్ళని ఉన్నారా. పెట్టడానికి మామూలు తిప్పలు కాదు గైస్ వీళ్ళని, ఏరిల్లు. బ్రో, దాన్ని బ్రేక్ చేయకూడదు అబ్బా, చచ్చినా. కదలడానికే లేకుండా చేశారు. ఇక్కడ ఎవరు గ్లాస్ పెట్టింది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మళ్ళీ ఎవరో డబుల్ పెట్టాను, నేనే కదా. బ్రో, ఏంట్రా అక్కడ విలేజర్ ఉన్నాడని కదరా. ఇటు కూడా చూడండి రా, మిమ్మల్ని పెట్టింది ఎందుకు రా, తిరగడానికి రా. సరిపోయింది గైస్, ఒక విలేజర్ని తెచ్చి యువతలు అయితే పెడతాలేండి నేను ఆఫ్లైన్లో. సో ఇంకా లోపల పైకి వెళ్ళి చూద్దాం, బయట నుంచి ఒకసారి చూద్దాం లుక్ అయితే. క్రేజీ లుక్ గైస్. ఒకసారి మార్నింగ్ అయితే చేస్తా. ఓకే నేను ఇక్కడ ఉంటే డేంజరే, నిద్రపోయి వచ్చేస్తా. నిద్రపోవడానికి కూడా లేదా. ఓకేలేండి గైస్, నేను స్లీప్ వేసేసి వస్తానండి. నేను అటు పోవడానికి వీలు లేదు, దారి లేదు. సో
ఇంక పోతే ఇట్టే పోవాలో చూడండి. గేమ్ ఎంత ల్యాగ్ అవుతుందో అయినా కానీ ఆడుతున్నా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వన్ చేసి కావాలంటే మమ్మల్ని తప్పేలో చూసుకోండి వేలో. సో బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వన్. ఇంకా నా వల్ల కాదు.